ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు మనకు, మన కుటుంబాలకు మరి ఆశీర్వాదమును, నెమ్మదిని, సంతోషాన్ని కలుగచేస్తూ ఉన్నది. కనుక సంతోషముతో, సమాధానముతో ఈ దినచర్యను ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 21వ అధ్యాయం 17వ వచనము నుంచి ధ్యానం చేసుకుందాం. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క నామమును, ఆయన నామము పెట్టబడి ఉన్న మనము, అవును, ఈ లోకములో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో నిందలు, అనేక మంది కుటుంబాలలో అయితే సొంత వ్యక్తుల ద్వారా, రక్త సంబంధుల ద్వారా, స్నేహితుల ద్వారా కూడా ద్వేషించబడిన అనుభవం, హింసించబడిన అనుభవం, రక్షణలోనికి వచ్చిన తరువాత వారి కుటుంబీకులు ఎన్నో విధాలుగా వారిని హింసించిన అనుభవం, అయినప్పటికీ క్రీస్తును విడిచిపెట్టకుండా, క్రీస్తును హత్తుకొని క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారిన జీవితాలు ఎన్నో మనము వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, మరి ఆయన సెలవు లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా మీ తల వెంట్రుకలలో ఒకటి కూడా నశింపదు అంటూ ఉన్నాడు. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞ లేకుండా ఒక్క వెంట్రుక కూడా నీ తల వెంట్రుకలలో నశించిపోదు. ఇంకెందుకు నీకు చింత? ఆయన అంటున్నాడు, మీరు చింతించడం వలన మూరెడు ఎక్కువ చేయలేరు, ఒక వెంట్రుక నల్లగా చేయలేరు, తెల్లగా చేయలేరు. మీ చింత యావత్తు నా పైన వేయమని ప్రభు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అవును, అంతేకాదు ప్రభు అంటున్నాడు ఇంకో 3వ మాట, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. హల్లెలూయా. అవును, ఈ దినాలలో ఎంతో మంది జీవితాలలో ఓర్పును కోల్పోతా ఉన్నారు. పెద్దవారేమి, చిన్నవారేమి, మరి యవనస్తులేమి ఓర్పును కోల్పోతున్న అనుభవాలు, ఓర్పును కోల్పోవుట ద్వారా వారి ప్రాణాలను కోల్పోతా ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడలారా, కనుక ఈ ఉదయకాలము ఆయన నామము నిమిత్తము ఎన్ని శ్రమలు మనము అనుభవించవలసి వచ్చినప్పటికీ కూడా, అవును, మన తల వెంట్రుకలలో ఒకటి కూడా నశించదు. ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన మనలను కాపాడే గొప్ప కాపరిగా ఉన్నాడు. మన ప్రాణములను మన ఓర్పు చేత మనము సంరక్షించుకోగలమన్న మరి గొప్ప సత్యాన్ని ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అవును, అటువంటి ఓర్పును మనము దేవుని పిల్లలంగా కలిగి ఉండాలి. ఈ దుర్దినాలలో ఎంతోమంది విశ్వాసులలో, దేవుని పిల్లలలో కూడా ఓర్పు నశించిపోతా ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెము ఓర్పు వారి జీవితాలలో లేనందువలన కొన్ని ప్రాణాలను కోల్పోయిన వారుగా ఉన్నారు, కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకున్న వారుగా ఉన్నారు, వారి జీవితాలను చీకటిమయం చేసుకున్న వారుగా, దుఃఖమయం చేసుకున్న వారుగా. అవును ప్రియ దేవుని బిడలారా, చిన్న చిన్న విషయాలలో కూడా, అవును ప్రియ దేవుని బిడలారా, వారి జీవితాలను మరి నాశనం వైపు నడిపించుకున్న అనుభవాలను మనం చూస్తూ ఉన్నాము. కనుక ఆయన అంటున్నాడు కదా, నా సెలవు లేకుండా, నా ఆజ్ఞ లేకుండా మీ తల వెంట్రుకలలో ఒకటి కూడా నశించదు అని ఇంత గొప్ప శక్తి కలిగిన వాక్కును ఆయన ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉండగా మనకు మరి ఓర్పును దయచేయమని. అవునయ్యా, నన్ను ఎవరు హింసించినా, ఎవరు అవమానించినా, నా తల్లిదండ్రులు హింసించినా, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా స్నేహితులు, నా బంధువులు వెలివేసినా కూడా నేను ఓర్చుకొని నీ కొరకు నిలబడతాను ప్రభువా. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన మన ప్రభువు మన నిమిత్తము, అవును, తన్ను తాను కలువరి సిలువలో ప్రాణార్పణముగా, అవును, పోయబడిన అనుభవము, అర్పించుకున్న అనుభవము, మన ప్రభువు మన ఎదుట ఎలా సహించి ఉన్నాడో మనము చూస్తూ ఉన్నాము, మనము ఎరిగి ఉన్నాము. అలాంటి ఓర్పుతో, సహనముతో మనము ముందుకి కొనసాగుదాము. శక్తిమంతుడైన దేవుడే ఓర్పును, సహనమును కలిగి ఉండగా
ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మన ఓర్పును కోల్పోగా మన కుటుంబాలను, మనకు ప్రభు ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని కాపాడుకుందాం, దేవుని కొరకు జీవిద్దాం, ఆయన చిత్తమును నెరవేరుద్దాం, ఆయన రాజ్య విస్తరణ కొరకు పాటుపడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి, నీ నామము నిమిత్తము ఎన్ని నిందలు ప్రభువా నాయనా భరించవలసి వచ్చినప్పటికీ కూడా, అవును తండ్రి నాయనా, నీ యొక్క బిడలకు నీవు ఆజ్ఞాపించి ఉన్నావు, నా సెలవు లేకుండా మీ వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించిపోదు. అవును తండ్రి, మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడల జీవితాల్లో ఓర్పును దయచేయండి, సహనమును దయచేయండి. ఒకవేళ వాళ్ళ సొంత వ్యక్తుల ద్వారానే నీ బిడల హింసించబడుతున్నారేమో, దూషించబడుతూ ఉన్నారేమో, గాయపరచబడుతూ ఉన్నారేమో, ప్రభువా నీ బిడ్డలను మీరు బలపరచండి, ధైర్యపరచండి. వారి యొక్క ఓర్పును మీరు బలపరచండి తండ్రి. ఏ విషయంలో చింతించక, ఏ విషయంలో వ్యాకుల పడక, ఏ విషయంలో కూడా ప్రభువా నీ బిడ్డలు దుఃఖానికి వేదనకు, నెమ్మది లేని అనుభవానికి గురి కాకుండా, అవును ప్రభువా వారి ప్రాణాలను దక్కించుకునే బిడ్డలుగా గొప్ప ఓర్పుతో, సహనముతో నీ ఎదుట నీవు మా కొరకు ఏ విధంగా సహించావు, సిలువను సహించావు, సిలువలో శ్రమను ఓర్చుకున్నావు నాయనా, నీ పైన ఉమ్ము వేసి మరి దూషించిన అనుభవాన్ని సహించావు తండ్రి. వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుమని మా కొరకు వేడుకున్నావు ప్రభువా. అలాంటి ఓర్పుతో, సహనముతో నీ ప్రియ బిడ్డలైన మమ్ములందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క ఓర్పు చేత మా కుటుంబాలను, ప్రాణాలను దక్కించుకోగలమని మరి ఒక పర్యాయం మాతో మాట్లాడినందుకు ఈ ఉదయకాలం నీ బిడ్డలు వారి పనులలో ప్రభువా, వారి సమస్యలలో మీరుండండి, వారిని విడిపించండి, వారిని బాగు చేయండి, వారిని ఆశీర్వదించండి, జ్ఞానము దయచేయండి నాయనా. నీ యొక్క సంరక్షణ, నీ కృప నీ బిడ్డల పట్ల అధికం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.